కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మరొకటి నెరవేర్చడానికి అయితే ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 25 లక్షల ఆరోగ్య బీమా విషయంలో ఒక ముందడుగు పడుతున్నట్లయితే తెలుస్తోంది. 25 లక్షల ఆరోగ్య బీమా అనేది బ్రిటన్ తరహా విధానం. ఇది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మనం ఒక కార్డు చూపిస్తే చాలు, అక్కడ వెంటనే మనకు వైద్య సేవలు అయితే అందుతాయి. దీనిని ముందుగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద అయితే ఇప్పటికే కసరత్తు మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విధి విధానాలు అయితే రూపొందుతున్నాయి. ముఖ్యంగా మొదటగా ఈ 25 లక్షల బీమా విధానాన్ని అయితే చేనేత కార్మికులకు అమలు చేయాలని అయితే భావిస్తున్నారు. చేనేత కార్మికులు మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు జనాభా ఎంత ఉందనే లెక్కలైతే చేనేత సంఘాల నుంచి అలాగే చేనేత శాఖ నుంచి అయితే తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో దీన్ని చర్చలు జరిపిన తర్వాత ఇప్పటికే ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు అయితే చేనేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం కుటుంబంలో భార్యాభర్తతో పాటు 2 పిల్లలకు ఈ బీమా అందనుంది. చేనేత కార్మిక కుటుంబాలు సుమారుగా ఇప్పుడు వచ్చిన లెక్క ప్రకారం అయితే 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటాయని అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి ఇంకా క్లారిటీగా ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలాంటి వైద్య సహాయం అందించాలి అనేది అయితే అంచనా వేయనున్నారు. ఈ కొత్త విధానంలో, బ్రిటన్ తరహా విధానంలో ప్రభుత్వమే వీళ్ళకి సంబంధించిన ప్రీమియం కడుతుంది. ఆరోగ్య బీమా ప్రీమియం సుమారుగా ఐసిఐసిఐ లాంబార్డ్లో 2120 రూపాయల మేర ప్రతి కుటుంబానికి వీళ్ళు అందించేలా, అంటే చాలా తక్కువ మొత్తంలోనే ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు అయితే ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దీనికి మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది, మనం ప్రీమియం కడితే ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, ఎలాంటి ఆరోగ్యం ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకురావాలంటే చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి వెళ్లకుండా ఎన్ని రోజులకి అయితే, అంటే ఇప్పటివరకు ఆరోగ్య బీమా విషయంలో ఒక రోజు హాస్పిటల్స్లో ఉంటే హాస్పిటల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ అవుతే ఆరోగ్య బీమా ఉన్న కంపెనీ మనకు మళ్ళీ తిరిగి చెల్లిస్తుంది. సో అలాంటిది ఎలా పెట్టాలి, ఒక రోజు ఉంటే పెట్టాలా లేకపోతే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటే పెట్టాలి, ఎన్ని నెట్వర్క్ హాస్పిటల్కి దీన్ని విస్తరించాలి అన్న అంశాల మీద అయితే జరుగుతోంది. ఒకేసారి రాష్ట్రం మొత్తం అందరికీ దీన్ని పెట్టడం వల్ల కొన్ని లోటుపాట్లు అయితే వచ్చే అవకాశం ఉండడంతో మొదట చేనేత కార్మికులకు దీన్ని ప్రవేశపెట్టి అక్కడ సక్సెస్ అయితే అక్కడ మోడల్ను చూసి మిగిలిన వర్గాలకు కూడా మెల్లమెల్లగా విస్తరించే కార్యక్రమం అయితే జరుగుతోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో ఈ విధానం కనుక వస్తే పూర్తి స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటికీ వీటిని లింకప్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం జరిగేలాగా, అంటే వీళ్ళకి సంబంధించి ఒక కార్డు ఇస్తారు, ఒక కార్డు తీసుకెళ్లి చూపించగానే వెంటనే ప్రాసెస్ మొదలయ్యేలాగైతే జరుగుతుంది. ఈ విధానం అయితే ప్రస్తుతం బ్రిటన్లో ఉంది. బ్రిటన్ గవర్నమెంట్ దీనికి ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ తరఫునే, మెడికల్ ట్రస్ట్ తరఫునే మొత్తం కార్యకలాపాలు జరుగుతాయి. అదే విధానం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కాకుండా ఇప్పుడు మెడికల్ ట్రస్ట్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం అయితే జరుగుతుంది. అంటే ప్రైవేటు బీమా కంపెనీలకు ప్రజలకు మధ్య అనుసంధానంగా క్లెయిమ్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేయడం కానీ, పేదలకు సంబంధించిన వైద్యం ఫాస్ట్గా జరగడం విషయంలో ఒక ట్రస్ట్గా పెట్టి దీన్ని నిర్వహించేలాగా చూస్తుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆరోగ్య బీమా ప్రీమియం డబ్బులు వేస్తే పూర్తి స్థాయిలో ప్రైవేట్ కంపెనీలు కూడా దీనిలో మిళితమయ్యేలాగైతే సాగుతోంది. దీన్ని మెల్లమెల్లగా 2025 నాటికైతే పూర్తి స్థాయిలో అందరికీ ఆరోగ్య బీమా కార్డులు 25 లక్షల మేర ఆరోగ్య బీమా కార్డులు అందించే ఏర్పాటు అయితే వేగంగా జరుగుతోంది. థ్యాంక్ యూ.